గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు, కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది, మొదట ఎవరు పలికారు, ఎందుకు పలికారు, దాని వెనక ఉన్న కథ ఏంటి? పూర్వం కౌస్తుడు అనే పేద పిల్లవాడిని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకుని వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చే వరకు కౌస్తుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకుంటున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌస్తుడు చదువు పూర్తయింది. కౌస్తుడిని తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌస్తుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని, ఇంటికి రానని కరాఖండితంగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువు కారణం అడిగాడు. అప్పుడు కౌస్తుడు ఇలా చెప్పాడు: గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు, అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువు గారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయం చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులకు కాశీకి వెళ్ళారు. గురువు గారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళని అసహించుకున్నారు. కానీ కౌస్తుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతో మంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌస్తుడు మాత్రం గురువు గారిని వదలలేదు. కౌస్తుడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుని వదిలివేయమని సలహా ఇచ్చాడు. కౌస్తుడు బ్రహ్మ చెప్పిన మాట వినలేదు. మరలా విష్ణు మారువేషంలో ఇదే సలహా ఇచ్చాడు. అయినా వదలలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరు గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా మీరు చూసుకోవాలి అన్నాడు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌస్తుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌస్తుడు వారితో, నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఈ శ్లోకం చెప్పాడు. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు వారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌస్తుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. మే 20వ తారీఖు శ్రీ కంచి పరమాచార్యుల వారి జయంతి. కారణ జన్మలు స్మరించుకుని తరిద్దాం అందరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.